అందరికీ నమస్కారం. పోలాండ్‌లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష. కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది. పోలాండ్‌కు భారతదేశంపై అంత మమకారం ఎందుకు? ఏ రకంగా వారిని మనం కాపాడామో? ఇజ్రాయెల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసులు ఒకప్పటి దయనీయమైన కథ. పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభించినప్పుడు ఆ సమయంలో పోలాండ్ సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి ఏ దేశానికి ఆశ్రమం ఇస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు. ప్రాణం ఉంటే బతికితే మళ్ళీ కలుద్దాం అన్నారు. 500 మంది శరణార్థులు, పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ ఇరాన్లోని ఓడరేవుకు చేరుకుంది. ఆ దేశస్థులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు. మళ్ళీ అలా వెళ్తూ ఆదాన్‌లో ఆగారు. కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు. చివరికి సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది. అది గుజరాత్‌లోని జామ్‌నగర్ ఒడ్డున. అప్పటి జామ్‌నగర్ రాజు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని బాలచాడిలోని సైనిక పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు. ఈ శరణార్థులు 9 ఏళ్లు జామ్‌నగర్‌లో నివసించారు. అదే శరణార్థి పిల్లల్లో ఒకరు తర్వాత పోలాండ్ ప్రధాని అయ్యారు. నేటికి ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు. పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు మహారాజా జామ్ సాహెబ్ అని పేరు పెట్టారు. పోలాండ్లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరము పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది. ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుదైక కుటుంబం మరియు సహనం అనే పాఠాన్ని బోధిస్తోంది. మరియు నేటి కొత్త నాయకులు గుండా జర్నలిస్టులు మలజ మొదలైన వారు భారతదేశ సహనాన్ని ప్రశ్నిస్తున్నారా? రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారి పిల్లలకు సైనిక శిక్షణ ఇచ్చి వారికి యుద్ధ విద్యలు నేర్పించారు. తర్వాత ఆయుధాలు ఇచ్చి పోలాండ్కు పంపారు. అక్కడ వారు జామ్‌నగర్ నుండి నేర్చుకున్న సైనిక శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించుకున్నారు. నేటికి పోలాండ్ ప్రజలు వారిని ఆహార పదార్థాలుగా పరిగణిస్తున్నారు. పోలాండ్ రాజ్యాంగం ప్రకారం జామ్ దిగ్విజయ్ సింగ్ గారు వారికి దేవుడు లాంటివాడు. అందుకే నేటికి వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంటులో ప్రమాణం చేస్తారు. భారతదేశంలో దిగ్విజయ్ సింగ్ గారిని